వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిస్థితులకు అనుగుణంగా మనం బొగ్గు నాణ్యతను పెంచుకుంటూ పోటీ మార్కెట్ను తట్టుకొని నిలబడాలి. సింగరేణి అధికారులకు, కార్మికులకు E&M డైరెక్టర్ తిరుపతిరావు సూచన. పెండింగ్ జాతర పనులు సకాలంలో పూర్తి చేయాలి. అదనపు కలెక్టర్ డి వేణు ఆదేశాలు. సింగరేణి విశ్రాంత ఉద్యోగ క్రీడాకారులకు అరుదైన గౌరవం. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సహచర సింగరేణి క్రీడాకారులు. ఆర్జీవన్ బంగ్లాస్ ఏరియా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇల్లందు క్లబ్లో ఘనంగా బొమ్మల కొలువు. హాజరై బొమ్మల కొలువును వీక్షించిన E&M డైరెక్టర్ ఆర్జీవన్ GM. కొత్త గనులు కేటాయించకపోతే సింగరేణికి భవిష్యత్తు లేదు. AITUC అధ్యక్షులు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ వెల్లడి. పరిస్థితులకు అనుగుణంగా మనం బొగ్గు నాణ్యతను పెంచుకుంటూ పోటీ మార్కెట్ను తట్టుకొని నిలబడాలని సింగరేణి అధికారులకు, కార్మికులకు E&M డైరెక్టర్ తిరుపతిరావు సూచించారు. ఆర్జీ ఏరియాకు వచ్చిన E&M డైరెక్టర్ తిరుపతిరావు శుక్రవారం ఆర్జీవన్ పరిధిలోని ఏరియా వర్క్షాప్, CSP, మేడిపల్లి, OCPలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి పనిచేయు స్థలాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బొగ్గు ఉత్పత్తిలో తమ వంతు భాగస్వామ్యం, భద్రత, ఉద్యోగుల సంక్షేమం, సింగరేణి భవిష్యత్తుకై తమ వంతు సహకారం, సింగరేణి ప్రస్తుత స్థితిగతుల గురించి, భవిష్యత్తులో సింగరేణిలో రాబో ప్రాజెక్టుల గురించి వివరించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనం కూడా మంచి క్వాలిటీ బొగ్గును తీయడానికి కార్మిక వర్గం కృషి చేయాలన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు రంగంతో పాటు థర్మల్ పవర్, సోలార్ పవర్, బంగారు గనుల తవ్వకాల వైపు కూడా అడుగులు వేయడం జరుగుతుందని, మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా గనుల తవ్వకాలను చేపట్టామని వెల్లడించారు. తెలుసు, జనరల్గా మార్కెట్కి పోయినప్పుడు మనం కూడా క్వాలిటీ చూస్తాము, రేట్ తక్కువ చూస్తాము. అట్లా ఉన్నప్పుడే తీసుకుంటాం మనం. అట్లనే ఎవరైనా అదే చేస్తున్నారు. ఆ రకంగా మనని కాంపిటేటివ్ ఉంది కాబట్టి మనం కూడా దాంట్లో మరి కాంపిటేటివ్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని అదొకటే కాకుండా మనం ఏంటంటే పవర్ రంగంలో కూడా అడుగు పెట్టాము. పవర్ జనరేషన్ ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టుకున్నాము. మీ అందరూ 600 మెగావాట్స్ చెన్నూరులో ఇక్కడ ఉంది, జైపూర్. హ్యాపీగా మంచిగా అక్కడ ఆల్మోస్ట్ 400 నుంచి 500 crores ప్రాఫిట్ వస్తుంది ఎవ్రీ ఇయర్. దాని ద్వారా అది 5,000-6,000 కోట్లు కావచ్చు. బట్ అదంతా తగ్గిపోయి 1,700-1,800 కోట్లకు వచ్చింది మన అప్పు. అది కూడా తీర్చుకుంటూ బెనిఫిట్ లాభాలు కూడా మనం ఆర్జించుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక 3-4 years అయితే అది కూడా మనకు 0 అయిపోతుంది మన అప్పు. మన ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్ అనేది కాన్స్టెంట్ గా వస్తుంటుంది 500 crores అనేది. అట్లనే దాని పక్కనే మనము 1:800 ఇంకొక 800 మెగావాట్ పవర్ ప్లాంట్ మళ్ళీ మనము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఆర్డర్ ఇచ్చాము, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో అది కూడా సుమారుగా 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. అది కూడా మనం పే బ్యాక్ ఒక 10 to 15 years లో పే బ్యాక్ మళ్ళీ 0 అయిపోతుంది మన అప్పు. దాని నుంచి కూడా మనం ఒక 300 crores అంటే 500 ఇది ఒక 300-800 కోట్లు ఎప్పటికీ బెనిఫిట్ వస్తూ ఉంటుంది మనకు ప్రతి సంవత్సరం. సో ఆ రకంగా మనము అంటే సింగరేణి ఎప్పుడు కూడా నష్టాల్లో పోకూడదు, లాభాల్లోనే ఉండాలి. కూర ఒకటే కాదు, పవర్లో కూడా మనం వెళ్ళి, పవర్ అనేది ఎప్పటికీ అవసరమే ప్రతి ఒక్కరికి. సో ఆ రంగంలో కూడా మనం వెళ్ళి కంపెనీ ఎప్పుడు కూడా లాభాల్లోనే ఉండాలి, ఇది ఇలానే ఉండాలి, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా లాభాలు రావాలి. మనలాంటి వాళ్ళు ఎంతో మంది మన మీద ఆధారపడే వాళ్ళు, సింగరేణి మీద ఆధారపడే వాళ్ళు ఇంకా ఉండాలి. కాబట్టి మనము దీన్ని ఆ దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్తాము. అట్లనే ఇంకా ముందుకు పోతే మన సోలార్ పవర్ ప్లాంట్ కూడా మనం 504 మెగావాట్లు మరి మనం ప్లాన్ చేసుకున్నాం, అంత ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి. అది దాంట్లో 245.5 మెగావాట్ ఆల్రెడీ మనం కమిషన్ చేసుకున్నాం. ఇంకా 259 మెగావాట్ పెండింగ్ ఉంది. అది కూడా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. అది ఈ ఇయర్ టార్గెట్, అంటే ఇయర్ అంటే 26-27
ఇయర్లో టోటల్ 259 మెగావాట్ కంప్లీట్ చేసి 504.5 మెగావాట్ టోటల్ కంప్లీట్ చేసుకొని నెట్ జీరో కంపెనీగా మనం చేసుకోవాలన్నది మన కాన్సెప్ట్, మన టార్గెట్. ఒక ముఖ్య రోజు మన ప్రియతమ డైరెక్టర్ ఈఎన్ఎం శ్రీ తిరుమలరావు గారికి మనందరి తరఫున ఆర్జీఓ వర్క్ షాప్ కి స్వాగతం పలుకుతాం. ఆర్జీఓ వారు ప్రత్యేకమైన శ్రద్ధతో వారు వివిధ ఏరియాలలో పనిచేశారు. హోదాలలో ఇటు మణుగుడు దగ్గర నుంచి ఇళ్ళ దగ్గర నుంచి అటు అండర్గ్రౌండ్ మైన్లు, ఓపెన్ కాస్ట్ మైన్లు, ఇటు మన పక్కన ఉన్న ఓసీ ఉన్న మెగా ప్రాజెక్టులో కూడా వారు వివిధ హోదాల్లో పనిచేసి మరియు తిరిగి డైరెక్టర్ అయిన సందర్భంగా వారు అన్ని పరిస్థితులు తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఇట్లా ఉన్న ఉద్దేశంతో ఏరియా వర్క్ షాప్ మిగిలినవన్నీ సిఎస్పి అట్లే పంపుల్ స్టోరేజ్ ప్లాంట్, సోలార్ ప్లాంట్ మనం పెట్టబోతున్నాం. ఇవన్నీ తనిఖీ కోసం వచ్చారు. సో ఈ రకంగా అన్నిటిని చూసి వారి సూచనల మేరకు మనకు కావాల్సిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ వారు వాటిని సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా హామీ ఇచ్చారు. డెఫినెట్ గా వారి యొక్క సపోర్ట్ కొని మనందరం ఆర్జీఓ ఏరియా వర్క్ షాప్ ని అన్నింటిలో ముందు వరుసలో ఉంచుదామని మనందరం తరఫున. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జిఎం డి లలిత్ కుమార్, E&M OS2 డైరెక్టర్ విజయశేఖర్ బాబు, E&M AGM రామ్మోహన్, E&M DGM జితేందర్, ఫిట్ సెక్రటరీ బలసు రవి, ఇతర అధికారులు చంద్రశేఖర్, రాజ్ కుమార్, హరీష్ కుమార్, రామకృష్ణ, ఆఫీస్ సిబ్బంది, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర పనులు సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ డి వేణు శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రామగుండం గోదావరి కని నది వద్ద అంతర్గం గోలివాడ సుల్తానాబాద్లోని నీరుకుల్ల వద్ద నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలో గోదావరి కని, గోలివాడ, నీరుకుల్ల ప్రాంతాల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు 5 లక్షలకు పైగా భక్తులు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, జాతర నిర్వహణకు సంబంధించి జాతర కమిటీలకు సంపూర్ణ సహకారం అందించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని, అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకునే ఈ జాతరను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధం కావాలని కోరారు. జాతర సందర్భంగా పారిశుద్ధ్యం నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, అవసరమైన మేర అదనపు పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. జాతర నిర్వహించే ప్రదేశంలో తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించాలని, శుభ్రపరచడానికి వ్యక్తులను నియమించాలని, ప్రతిరోజు చెత్తను శుభ్రపరచుట, స్నానాలు ఆచరించడానికి షవర్స్, స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేయాలని, విద్యుత్ దీపాలంకరణ సాయంత్రం నుండి ఉదయం వరకు నిరంతరాయంగా సాగేటట్లుగా చూడాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని, గోదావరి నది ప్రాంతంలో సేఫ్టీ ఫెన్సింగ్ ఏర్పాటు పనులను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జాతర జరుగు 4 రోజులు వైద్య సిబ్బంది 108 వాహనం, మందులు అందుబాటులో ఉంచాలని, ఫైర్ ఇంజన్ 24 గంటల పాటు షిఫ్ట్ డ్యూటీలో అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని, అవసరమైన చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. పుణ్య స్నానాలు చేసే ప్రాంతంలో గజ ఈతగాలను అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ శాఖల సిబ్బందికి భోజన ఏర్పాటు, జాతర ప్రారంభానికి వీఐపీల ఆహ్వానం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు, నిర్వహణ వంటి పనులు నిర్వహించాలని గోదావరి కని ఆర్టీసీ డిపో మేనేజర్ జాతర జరుగు ప్రాంతాలకు జిల్లాలోని వివిధ ప్రాంతాలను ప్రత్యేక బస్సులు భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా నడపాలని, జాతర పరిసర ప్రాంతాల్లో అనుమతి లేని మద్యం దుకాణాలు మూసివేయాలని, పోలీసు భద్రత ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ తెలిపారు. జాతర నిర్వహణ అంశంలో ప్రతి ఒక్క శాఖ తమకు కేటాయించిన విధులను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, కలెక్టరేట్ పరిపాలనా అధికారి ప్రకాష్, కలెక్టరేట్ సి విభాగం పర్యవేక్షకులు కుమారస్వామి, జిల్లాధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, సింగరేణి, ఎన్టీపీసీ అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం.
ఈ నెల 6-7 తేదీల్లో ఆర్జీవన్ వర్క్ పీపుల్స్ స్టోర్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ పోటీలు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్లో నిర్వహించిన సందర్భంలో అరుదైన అపూర్వ సంఘటన చోటు చేసుకుంది. ఈ పోటీల ప్రారంభ వేడుకలో ఆర్జీవన్ క్రీడా విభాగం వారు గతంలో కోల్ ఇండియా స్థాయి హాకీ పోటీలో సింగరేణికి ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ ప్రాంతాల్లో ఉన్న విశ్రాంత సీనియర్ హాకీ క్రీడాకారులను ఆత్మీయంగా సన్మానించారు. కొత్తగూడెం, మనుగురు, బెల్లంపల్లి, భూపాలపల్లి, రామగుండం జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ హాకీ క్రీడాకారులు ముఖేష్ కుమార్, గోపాలకృష్ణయ్య, జగన్, హనీఫ్, చంద్రపాల్, అక్బర్, నరసింగరావు, రామూర్తి, కదీర్లను ముఖ్య అతిథి ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్ చేతుల మీదుగా శాలువాలతో ఘనంగా సన్మానించి బొకేలు, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ సమాజం తమ క్రీడా నైపుణ్యాలను మర్చిపోతున్న రోజుల్లో తమను ఆత్మీయంగా సన్మానించడం వారి క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని, ఈ ఆత్మీయ సత్కారం వల్ల తమకు కలిగిన ఆనందంతో మరికొన్ని రోజులు హాయిగా మనశ్శాంతిగా జీవించగలమని అనిపిస్తుందన్నారు. ఈ సందర్భానికి బీజం వేసిన ఏరియా స్పోర్ట్స్ సూపర్వైజర్ హనుమాన్ దాస్ రమేష్, కోఆర్డినేటర్ సామల సత్యనారాయణతో పాటు ఆర్జీవన్ ఏరియా క్రీడాకారులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా క్రీడాకారులు తమకు 25 సంవత్సరాలుగా క్రీడా సేవలు అందిస్తూ త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న స్పోర్ట్స్ సూపర్వైజర్లు జాన్ వెస్లీ, హనుమాన్ దాస్ రమేష్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆత్మీయంగా సన్మానించారు. అనంతరం స్పోర్ట్స్ సూపర్వైజర్ జాన్ వెస్లీ మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి ఆత్మీయంగా సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణిలో రాణిస్తున్న యువ క్రీడాకారులు ఇదే స్ఫూర్తిని కొనసాగించారన్నారు. ఇలా క్రీడాకారులు ఒకరినొకరు గౌరవించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని హాజరైన అతిథులు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్జీవన్ బంగ్లాస్ ఏరియా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇల్లందు క్లబ్లో శుక్రవారం ఘనంగా బొమ్మల కొలువును నిర్వహించారు. ఈ బొమ్మల కొలువుకు E&M డైరెక్టర్ తిరుపతిరావు, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, E&M సతీమణి బొమ్మల కొలువుకు హాజరు కాగా వారికి లేడీస్ క్లబ్ సభ్యులు స్వాగతం పలుకుతూ కార్యక్రమానికి ఆహ్వానించారు. అతిథులు కారుణ్య ద్వారం, సౌశీల్య ద్వారం, వాత్సల్య ద్వారం, సౌలభ్య ద్వారం, వాలభ్య ద్వారం, ఐశ్వర్య ద్వారం, ఆనంద ద్వారం గుండా చిన్ని కృష్ణుడి ఫౌంటైన్ను తిలకిస్తూ గణేష్ పూజ చేసి సంక్రాంతి భోగి పాలను పొంగించారు. అనంతరం బొమ్మల కొలువును ప్రారంభించారు. అతిథులందరూ బొమ్మల కొలువును వీక్షించారు. లేడీస్ క్లబ్ సభ్యులు సంక్రాంతి పండుగను సాంప్రదాయాలను గుర్తు చేస్తూ బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. పల్లెటూరి వాతావరణ చిహ్నాలు, నవగ్రహ వనం, అడ్డగుంటపల్లి బావి, నులక మంచం, ధ్యాన మందిరం, భోగిపళ్ళు ఇంకా మరెన్నో పండుగ సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లుగా బొమ్మల కొలువు ద్వారా చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన పండుగలను, మన సంస్కృతిని, సాంప్రదాయాలను నేటి తరం వారికి తెలపాల్సిన బాధ్యత మన తరం వారికి ఉందన్నారు. బొమ్మల కొలువు ద్వారా సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు, పల్లెటూరి వాతావరణం లాంటివి చూపిన లేడీస్ క్లబ్ సభ్యులను అభినందించారు. ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు నిర్వహించుకోవడం అనేది ఒక ఆనవాయితీలాగా ఉన్నది. గత కొన్నేళ్ల నుంచి దాదాపు ఒక 3 decades నుంచి ఆచారం కంటిన్యూ అవుతున్నది. సో ఎవ్రీ ఏరియాలో పల్లెటూరు ఉట్టుపడేలాగా, అంటే సంక్రాంతి సంబరాలను ఇందులో ప్రదర్శించేలాగా బొమ్మల కొలువును మనం నిర్వహిస్తుంటాము ఎవ్రీ టైం. ఆర్జీవన్ ఏరియాలో పాస్ట్ 2 years నుంచి అంటే అదృష్టం మాకు దక్కింది ఇట్లా చేయడము. లాస్ట్ టైం ఏమో అర్ధనారీశ్వర తత్వాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. ఈ ఇయర్ పర్టికులర్లీ
ధనుర్మాసంలో మాకు ఈ అవకాశం దొరికిందంటే ఈ టైంలో చేసుకోవడము. సో విష్ణుమూర్తిని దశావతారాలను తీసుకొని ఆ కాన్సెప్ట్ డెవలప్ చేసి బొమ్మల కొలువును అరేంజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో వరి నాట్లు ఇవాళ పిల్లల కంటే వరి చెట్ల నుంచి వస్తుందని పిల్లలు ఉన్న కాలంలో మరి వరి నాట్లు వేయాలి, అక్కడి నుంచి వడ్లు రావాలి, వడ్ల నుంచి బియ్యం రావాలన్నట్టుగా అక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. ఒక బావి అంటే చేద బావిని అందరూ మర్చిపోయినారు, దాన్ని చూపించాలన్నది కాన్సెప్ట్ ఉంది. సో అది అండ్ మెడిటేషన్, ఇప్పుడున్న హజిల్ లైఫ్ అంటే డే టు డే లైఫ్లో ఎన్నో ఆలోచనలు సతమతం అవుతున్నాం, మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పడానికి అదొకటి. అండ్ పిల్లలకు భోగి పళ్ళు, ఇక డెఫినెట్గా వినాయకుడిని పూజించే ప్రోగ్రామ్ కాదు కదా. అండ్ ఈ ఇయర్ పర్టికులర్గా మేము తీసుకున్నది ఏంటంటే 150 years ఆఫ్ వందే మాతరం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమమరేషన్ లాగా అనౌన్స్ చేసింది, దాన్ని కూడా మేము థీమ్ లాగా తీసుకున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ మేము ఇది తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నాం, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ గేయ రచయిత అందశ్రీ గారి మరణం తీరని లోటు మనకు, వారిని కూడా స్మరించుకుంటూ ఈరోజు అందశ్రీ గారు రాసిన జై జై హే తెలంగాణ గీతాన్ని కూడా మేము ఈరోజు ప్లే చేస్తున్నాం అక్కడ. సో స్మాల్ ట్రిబ్యూట్ టు హిమ్ అండ్ మెనీ మోర్. లోపల కూడా రాముడు, కృష్ణుడు, దశావతారాల విగ్రహాలను మేము అక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాం. బొమ్మల కోరు అందరినీ అలరించాలని కోరుకుంటున్నా. అండ్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లానే స్కూల్ పిల్లలకు చూపిస్తాం ఎవ్రీ ఇయర్. మా యూనియన్ లీడర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అది కంటిన్యూ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో E&MS పోర్టు డైరెక్టర్ విజయశేఖర్ బాబు, E&M AGM రామ్మోహన్, E&M DGM జితేందర్ సింగ్, S4 GM చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు కర్ణ, హనుమంతరావు, శ్రవణ్ కుమార్, వీరారెడ్డి, ఆర్జీవన్ సేవా సభ్యులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. మొదటిసారిగా ఎక్స్పో 2026 ఇప్పుడు మన గోదావరి ఖని శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి. కాశ్మీర్ అందాలు, జలకన్యల విన్యాసాలు, చిన్నారులు, యువత, కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, వినోదాత్మక కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత కలంకారీ, అలాగే వివిధ రకాల కొండపల్లి బొమ్మలతో మీకు సాదర ఆహ్వానం పలుకుతోంది ఎగ్జిబిషన్. మిమ్మల్ని కనువిందు చేయడానికి మన గోదావరి ఖనికి విచ్చేసింది. అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ ఎక్స్పో 2026 శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. వార్తలకు తిరిగి స్వాగతం. సింగరేణిలో కొత్త గనులు రాకుంటే సింగరేణికి భవిష్యత్తు లేదని, కొత్త గనుల కోసం ఏఐటీయూసీ చేసే పోరాటంలో కార్మిక వర్గం కలిసి రావాలని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు కోరారు. గురువారం రాత్రి జరిగిన ఏఐటీయూసీ ఆర్జీవన్ జనరల్ బాడీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో ప్రస్తుతం ఉన్న గనులు ఇంకో 4-5 సంవత్సరాల్లో మూతపడతాయని, దీనివల్ల ఇంకో 30 ఏళ్ల పాటు సర్వీస్ ఉన్న కార్మికుల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని వారు పేర్కొన్నారు. సింగరేణికి కొత్త గనులు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ వినతి పత్రం ఇచ్చి నెలలు గడిచినా ఇంతవరకు పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2015లో MMDR చట్టం ప్రవేశపెట్టిన సమయంలో కేంద్రానికి టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వల్ల సింగరేణికి గనులు రావడం లేదని వారు ఆరోపించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా బొగ్గు బ్లాకుల కోసం సింగరేణికి దక్కే విధంగా టెండర్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని, ప్రైవేటు సంస్థలకు జెన్కో సంస్థల నుండి టెండర్ వేయకుండా అడ్డుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న సింగరేణి సంస్థను కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని వారు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా అదేవిధంగా సింగరేణికి సంబంధించిన చాలా అంశాలు ఏఐటీయూసీ గెలిచిన తర్వాత కార్మిక వర్గానికి ఇచ్చిన అనేక హామీలు, ఇప్పుడున్న సింగరేణిలో పరిస్థితులు మనందరం తెలుసుకుంటే బాయిల మీద మనకు సంబంధించిన మిగతా యూనియన్లు చేస్తున్న ఆరోపణలకు మీరు సమాధానం ఇవ్వడానికి కొన్ని అంశాలు మీకు అవసరం. అందుకనే వాటిని మేము మాట్లాడేటప్పుడు మేము చెప్పే విషయాలను గమనిస్తే మిగతా సంఘాలు చేస్తున్న విమర్శలకు మనం తిప్పికొట్టే అవకాశం ఉంటుంది.
జనరల్గా విమర్శలు అనేది ప్రెస్లో వచ్చినప్పుడు మేము ప్రెస్లో చెప్తాం, సోషల్ మీడియాలో వచ్చినప్పుడు సోషల్ మీడియా ద్వారా చెప్పాలి. బాయిల మీద మీ కార్యకర్తలు మనకు వ్యతిరేకం ఉన్న కార్యకర్తలు చెప్తున్నప్పుడు మీరు దానికి సమాధానం చెప్పాలి. అందుకనే 4 గోడల మధ్య ముఖ్యంగా మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీలు, ఇతర కమిటీలు అన్నింటినీ యూనియన్ దీని పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలనేది మనకు ప్రధానమైన ఉద్దేశం. అందుకే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. దీంట్లో పెద్దగా మీకు తెలియని విషయాలు కాదులే, కానీ కొన్ని అంశాలు మన దృష్టికి తెచ్చుకోవాలి. ఒకటి, ఈరోజు మనమే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా కార్మిక వర్గం చాలా ఆందోళనకరంగా ఉన్నారు. ఎందుకంటే చట్టాలను లేబర్ కోడ్గా చేసి నవంబర్ 21న కార్మిక వర్గం మీద రుద్ది ఏప్రిల్ నుంచి మేము అమలు చేస్తాం, వీటికి ఏమైనా ఉంటే మీకేమైనా సాధక బాధకాలు ఉంటే మీరు చెప్పండి అని చెప్పి రాస్తే కొన్ని ఉత్తరాలు రాసినాం మనం కూడా. అంటే రేపు ఏప్రిల్ తర్వాత మనకున్న ఈ యొక్క హక్కులు, ముఖ్యంగా సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీలు ఉంటాయా ఉండయా, రేపు 2026 జూలై నుంచి అమలు కాబోతున్న 12వ వేతన ఒప్పందం మరి ఎవరు మాట్లాడాలి? ఎందుకంటే కోల్ ఇండియాలో ఎన్నికలు లేవు. 5 జాతీయ కార్మిక సంఘాలు వాళ్ళు వేతన ఒప్పందంలో ఉంటారు, అందులో ఏఐటీసీ కూడా ముఖ్య భూమిక ఉంటుంది. మరి అక్కడ ఎన్నికలు లేవు. రేపు ఇప్పుడు మనకున్న కోడ్లో 51% వస్తే తప్ప ఈ యొక్క వేతన ఒప్పందాలు మాట్లాడడానికి అవకాశం లేదు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లాగౌడ్, వైవి రావు, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఏ పోషం, నాయకులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్, ఎంఏ గౌస్తో పాటు ఆఫీస్ బ్యారర్స్, పిట్ కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరి కనిలోని కృష్ణవేణి విద్యాసంస్థల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. గోదావరి కని అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి పాఠశాలలో ముందస్తుగా భోగి పళ్ళు పోయడం, ముగ్గుల పోటీల వేడుకలు ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, కరెస్పాండెంట్ మంజుల శ్రీనివాసరెడ్డి పాల్గొని ముందుగా భోగి పళ్ళు పోసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు వేసిన రంగవల్లికలను సందర్శించి ఉత్తమ ప్రదర్శన కనిపించిన రంగవల్లికి మంజుల శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్, లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరి కని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరి కని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరి కని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిస్థితులకు అనుగుణంగా మనం బొగ్గు నాణ్యతను పెంచుకుంటూ పోటీ మార్కెట్ను తట్టుకొని నిలబడాలి. సింగరేణి అధికారులకు, కార్మికులకు ENM డైరెక్టర్ తిరుపతిరావు సూచన. పెండింగ్ జాతర పనులు సకాలంలో పూర్తి చేయాలి. అదనపు కలెక్టర్ డి వేణు ఆదేశాలు. సింగరేణి విశ్రాంత ఉద్యోగ క్రీడాకారులకు అరుదైన గౌరవం. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సహచర సింగరేణి క్రీడాకారులు. ఆర్జీవన్ బంగ్లాస్ ఏరియా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇల్లందు క్లబ్లో ఘనంగా బొమ్మల కొలువు. హాజరై బొమ్మల కొలువును వీక్షించిన E&M డైరెక్టర్ ఆర్జీవన్ GM.
కొత్త గనులు కేటాయించకపోతే సింగరేణికి భవిష్యత్తు లేదు. ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.